చర్లపల్లి వాగ్దేవి ల్యాబ్స్ డ్రగ్స్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రిమాండ్ రిపోర్టులో ముంబై పోలీసులు వివరాలు వెల్లడించారు. 11 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నట్లు రిపోర్టులో ప్రస్తావించారు. బోటిమ్ యాప్ ద్వారా విజయ్ ఓలేటి డ్రగ్స్ విక్రయాలు చేపట్టినట్లు గుర్తించారు. బోటిమ్ యాప్ ద్వారానే ముంబై డ్రగ్ నెట్వర్క్ తో చాటింగ్ చేసినట్లు తెలిపారు. డ్రగ్స్ తీసుకెళ్లేందుకే ఫైజల్ ఖాన్ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చినట్లు విచారణలో తేలింది. ఫైజల్ ఖాన్ ద్వారా ముంబై నుంచి అనేక మంది పెడ్లర్లకు డ్రగ్స్ సప్లై చేసినట్లు ముంబై పోలీసులు పేర్కొన్నారు. చర్లపల్లి వాగ్దేవి ల్యాబ్స్ డ్రగ్స్ కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రిమాండ్ రిపోర్టులో ముంబై పోలీసులు మరిన్ని వివరాలు వెల్లడించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, ముంబై పోలీసులు వెల్లడించిన రిమాండ్ రిపోర్టులో ఎటువంటి వివరాలు ఉన్నాయి? అయితే చర్లపల్లి వాగ్దేవి ల్యాబొరేటరీలో జరిగినటువంటి డ్రగ్స్ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు అయితే రిమాండ్ రిపోర్టు కీలక అంశాలను వెల్లడించారు. అయితే చర్లపల్లి వాగ్దేవి ల్యాబ్ లో రిమాండ్ రిపోర్ట్ లో మొత్తంగా కూడా ఆ ముంబై పోలీసులు 11 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టుకున్నట్లు ఆ రిమాండ్ రిపోర్ట్ లో ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ఆ బోటింగ్ యాప్ ద్వారా అయితే డ్రగ్స్ విక్రయాలు చేపట్టినట్టు తెలిసింది. విజయ్ ఓలేటి మొత్తం త్వరగా కూడా ఈ యాప్ లోనే మొత్తం అంతా దందా కొనసాగించినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా కూడా ఈ దందాను నిర్వహిస్తూ ఇతర రాష్ట్రాలకు కూడా ఈయనకు లింకులు ఉన్నట్టుగా కూడా పేర్కొన్నారు. మహారాష్ట్రలో కూడా ఈయనకు ఉన్నటువంటి లింకులను మొత్తంగా కూడా ఆ యొక్క మహారాష్ట్ర పోలీసులు కేసును ఛేదించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే ఆ మొత్తం ఈ యొక్క నెట్వర్క్ ఏదైతే ఉంటుందో అది మొత్తం చాటింగ్ ద్వారానే ఆ యొక్క ఆన్లైన్ చాటింగ్ ద్వారానే చేసినట్టుగా తెలుస్తుంది. ఆ యొక్క యాప్ ఏదైతే ఉంటుందో ప్రత్యేకంగా రూపొందించినటువంటి ఆ యాప్ లోనే చాటింగ్ ద్వారా మొత్తం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా యాప్ ద్వారానే జరిపినట్టుగా కూడా ఆ పోలీసులు తెలపడం జరిగింది. అదేవిధంగా డ్రగ్స్ తీసుకెళ్లేందుకు ముంబై నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి ఆ ఫజల్ ఖాన్ ఎవరైతే ఉన్నారో డ్రగ్స్ డెలివరీ చేసేందుకు చర్లపల్లి నుంచి లక్డీ కపూర్లు వచ్చినటువంటి ఓలేటి ఫజల్ ద్వారా ముంబై నుంచి అనేక మార్లు పెడ్లర్లకు ఈ యొక్క సరఫరా చేసినట్టుగా కూడా ఆ పోలీసులు తెలిపారు. అయితే ముంబై నుండి కాకుండా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇతర రాష్ట్రాలకు కూడా ఆయన డ్రగ్స్ సప్లై చేసేవాడంటూ కూడా ఆ యాప్ ద్వారానే మొత్తం ఇదంతా తతంగం నడిపించారంటూ కూడా ఆ పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.